మనం ఈ వీడియోలో ఉప్పల్ మెట్రోకి చాలా దగ్గరలో ఉండే ఉప్పల్లో ఉండే ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్ని చూస్తామండి. ఇందులో 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయండి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్. ఒక ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి, మొత్తం 10 ఫ్లాట్స్. అండ్ మంచి కనెక్టివిటీతో ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ అండి ఇది. అండ్ మనకి రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ఓకే, అండ్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో, అది 50 ఫీట్ రోడ్ అండి. ఆ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంటుందండి. చుట్టూ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇది ఒక అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ హౌసెస్, అండ్ పక్కన కూడా ఇంకో అపార్ట్మెంట్ ఉంటుంది. ఇలాంటి ఒక మంచి లొకాలిటీలో కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి. 1335 SFT ఈచ్ ఫ్లాట్. అండ్ ప్రతిదీ అవైలబుల్గా ఉంది. అండర్ డ్రైనేజ్ వాటర్ కనెక్షన్ ప్రతిదీ ఉందండి. అండ్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది. ఉప్పల్ వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది. ఎక్సలెంట్ కనెక్టివిటీ. ఈ వీడియోలో మనం లోపలికి ఒక ఫ్లాట్ని చూద్దాము, ఎలా ఉంటుందనేది మీకు ఐడియా వస్తుంది, ప్లానింగ్ అంతా. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను తీసుకొస్తూ ఉంటాను. అండ్ నాకు సపోర్ట్ చేయండి. ఓకే, లోపలికి వెళ్తే మనకి ఇక్కడ కార్ పార్కింగ్ చాలా స్పేషియస్ ఉంటుందండి. ప్రతి ఫ్లాట్కి ఒక కార్ పార్కింగ్ వస్తుంది. ఇది స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండి. స్టాండర్డ్ అపార్ట్మెంట్స్కి ఇవ్వాల్సిన ప్రతి ఎమ్యూనిటీస్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ మనకు అక్కడ లిఫ్ట్ ఉంది, అపోజిట్గా స్టేర్ కేస్ ఉంది. ఇక్కడ మనకు వాచ్మెన్ రూమ్ ఇస్తున్నారు. 24/7 సర్వేలెన్స్ లాగా CC కెమెరాస్ ఇస్తారు. జనరేటర్ వస్తుంది. వాటర్ కనెక్షన్ కూడా ఇస్తారండి. ప్రతిదీ ఇస్తారు ఇక్కడ. చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే ఒక అఫోర్డబుల్ బడ్జెట్లో 3 BHK కోసం చూస్తున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి. 1335 SFTలో 3 BHK యొక్క నీడ్ ఎవరికైనా ఉంటే, తక్కువ బడ్జెట్లో మాకు 3 BHK కావాలి అండ్ ఎక్కువ స్పేసెస్కి వెళ్ళి ఎక్కువ బడ్జెట్ కాకుండా అనుకున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. ఓకే, ఇది కొత్త కన్స్ట్రక్షన్ అండి, చాలా బాగుంటుంది. మనం పైకి వెళ్దాము, ఒక ఫ్లాట్ని చూద్దాం. ఇది కారిడార్, మొత్తం 7 ఫీట్ ఉంటుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ వచ్చింది చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్, ఇది ఈస్ట్ ఫేసింగ్. ఓకే, మనం ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని చూడబోతున్నాం. మెయిన్ డోర్ చూడండి, ఇలా ఉంటుంది. మంచి డిజైన్తో ఉంటుందండి. టేక్వుడ్ డోరు, టేక్వుడ్ ఫ్రేమ్, మొత్తం డబల్ ఇచ్చారు. డబుల్ షట్టర్ డోర్ ఇచ్చారండి. లోపలికి వెళ్దాం మనం. సో ఇలా ఉంటుంది. ఎక్సలెంట్ వెంటిలేషన్ అండి. ఫ్లోరింగ్ మొత్తం మనకి విట్రిఫైడ్ టైల్స్, హెవీ ఫినిషింగ్, ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుందండి. ఫ్లోరింగ్ మొత్తం చూడండి, విట్రిఫైడ్ టైల్స్, స్మూత్ ఫినిషింగ్తో ఇచ్చారు మనకి. అండ్ ఇలా వచ్చేస్తే అక్కడ మనకి స్లైడింగ్ డోర్ తోటి బాల్కనీ ఉంటుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్ ఫాల్ సీలింగ్. ఇప్పుడు మనం చూస్తుంది మల్టీపర్పస్ హాల్. ఇక్కడ మనకి లివింగ్ ఏరియా. ఓకే, ఇక్కడ మనకి సోఫా సెట్ వస్తుంది. అండ్ ఇది టీవీ యూనిట్. ఓకే, అండ్ ఇలా మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. అక్కడ స్లైడింగ్ డోర్స్ తోటి బాల్కనీ ఉంటుంది. మొత్తం ఫాల్ సీలింగ్. ఇట్లా వచ్చేస్తే ఇక్కడ మనకి కిచెన్ ఉంటుంది. కిచెన్ చూడండి, చాలా స్పేషియస్ వచ్చింది. ఎక్సలెంట్గా ఇచ్చారండి కిచెన్ని. కిచెన్లో కావాల్సిన ప్రతిదీ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ సింక్, టైల్స్, 2 ట్యాప్స్, అక్కడ వెంటిలేషన్ కోసం విండోస్, షెల్ఫ్స్ ఇచ్చారు, ఎగ్జాస్ట్ హోల్, ప్రతిదీ ఉంది. అండ్ కిచెన్ పక్కనే మనకి యూటిలిటీ సైడ్ వెళ్ళడానికి డోర్ ఇచ్చారు. సో ఇది యూటిలిటీ ఏరియా. మన యూటిలిటీ ఏరియాలో కూడా మొత్తం టైల్స్ వేసేసారు. మొత్తం కింద యాంటీస్కిడ్ టైల్స్ వస్తాయి. ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్. ఓకే, ఇలా వచ్చేస్తే ఇది కిచెన్. పక్కన మనకి ఇలా దేవుడి గది చూస్తున్నారు కదా. ఇది 3 BHK కాబట్టి మనకి హాల్ నుండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మనకి టేక్వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు. ఫ్లష్ అయితే డోర్ ఉంటుంది. స్పేషియస్ ఉందండి. మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు టైల్స్, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ చూడండి, చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఫాల్ సీలింగ్, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్. అటాచ్డ్ వాష్రూమ్ మనకి వెస్టర్న్ టైప్ వస్తుందని WPC డోర్ ఇచ్చారు. కింద యాంటీస్కిడ్ టైల్స్ ఇచ్చారు. ప్రతిదీ ఫిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. వాష్రూమ్ టైల్స్లో సూపర్గా ఉన్నాయి. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, కింద యాంటీస్కిడ్ టైల్స్. బాల్కనీకి వెళ్దాం. ఇది బాల్కనీ, చాలా స్పేషియస్ ఉందండి. బాల్కనీ కూడా చాలా బాగుంది. 4 ఫీట్ వైడ్, 8 ఫీట్ డెప్త్ ఉంటుంది. అండ్ బాల్కనీ కూడా మనకి ఫాల్ సీలింగ్ ఇచ్చారు. గమనిస్తే ఇది మనకి రోడ్డు సైడ్ ఉంటుంది. సో ఇక్కడ సైడ్ నుంచి మనకి ఎక్సలెంట్ వెంటిలేషన్ వస్తుంది బ్యాక్ సైడ్ నుంచి. అందుకే మనకి లైట్స్ లేకుండా కానీ ఫ్లాట్ అనేది సూపర్గా కనబడుతుంది. ఓకే, సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
చూడండి చాలా స్పేషియస్ వచ్చింది, మంచిగానే ఇచ్చారు. షెల్ఫ్స్ ఇక్కడ, సబ్జాలు, ఫాల్ సీలింగ్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ ఫ్లష్ షటర్ డోర్, టేక్ వుడ్ ఫ్రేమ్. పక్కనే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అంటే WPC డోర్ ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ టైప్ ఇస్తారండి. కింద యాంటిస్కి టైల్స్, పైన చూడండి 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. షవర్ పాయింట్ ఉంది, గీజర్ పాయింట్ ఇచ్చారు. ఓకే, వెస్టర్న్ శానిటరీ వేర్ ఫిక్స్ చేయాలి, ఇలా ఉంటుంది. సో కామన్ వాష్రూమ్ పక్కనే మనకి గెస్ట్ బెడ్రూమ్ ఉంది. ఫ్లష్ షటర్ డోర్ ఇచ్చారండి, చాలా బాగుంది ప్రింట్. ఇది లోపలికి వెళ్దాం. బెడ్రూమ్ కూడా బాగుందండి. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఉంది, ఫాల్ సీలింగ్ ఉంది, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్. మనకి ఇక్కడ సబ్జాలు ఇచ్చారు, షెల్ఫ్స్ ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో మనం చూద్దాం అటాచ్డ్ వాష్రూమ్ని. సో ఇలా ఉంటుందండి. మొత్తం టైల్స్ చేశారు. ఇక్కడ శానిటరీ వేర్ ఫిక్స్ చేయాలి. వెస్టర్న్ టైప్ వస్తుందండి. కింద హ్యాండిల్స్కి టైల్స్ అండి, 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. గీజర్ పాయింట్, షవర్ పాయింట్, ప్రతి ఫిక్చర్ ఉంది. ఇక్కడ శానిటరీ వేర్ ఒకటి ఫిక్స్ చేసేయాలి. WPC డోర్ ఇచ్చారు. సో ఇదండి 3 BHK ఫ్లాట్. ఓకే, 1335 SFTలో 3 BHK ఫ్లాట్. అందులోనూ మనకి 3 bedrooms ఇచ్చారు. 2 bedroomలకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, ఒకదానికి కామన్ వాష్రూమ్ ఉంది. 3 BHK 3 washrooms ఉన్న ఎక్సలెంట్గా డిజైన్ చేసిన ఫ్లాట్ అండి.